హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం జాతక కథల సిరీస్లో నవకోటి నారాయుడు అనే కథ చెప్పుకుందాం. పూర్వకాలం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక మహాధనికుడు ఉండేవాడు. ఆయన 9వ కోటి పూర్తి చేసి పడగ ఎత్తే సమయానికి ఒక కొడుకు పుట్టాడు. అందువల్ల కొడుక్కి ఆయన ఎంతో ఆప్యాయంగా నవకోటి నారాయుడు అనే పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు. నారాయుడికి తండ్రి లేదనకుండా కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అందువల్ల ఆ కుర్రవాడు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. అతను దుష్టులతోనూ దుండగులతోనూ సహవాసం చేయడం ప్రారంభించాడు. ఏమైతేనే యుక్త వయసు వచ్చేసరికి తండ్రి ఒక చక్కటి పిల్లని చూసి నారాయుడికి అతి వైభవంగా వివాహం జరిపించాడు. మరికొద్ది కాలానికే దురదృష్టవశాత్తు ఆయన కాలం చేశాడు. చిన్నప్పటి నుంచి నారాయుడు హద్దు పద్దు లేకుండా చేస్తూ వచ్చిన బాకీలన్నీ తడిసి మోపెడై తండ్రి పోయేసరికి కాల సర్పాల్లాగా వచ్చి చుట్టుకున్నాయి. రుణదాతలందరూ ఒక్కసారిగా వచ్చి చుట్టుముట్టారు. ఈ స్థితిలో నారాయుడికి జీవితం అంటే నిస్పృహత వచ్చింది. గత్యంతరం కనిపించక చివరికి చనిపోతే మేలనిపించింది. ఏమీ బదులు చెప్పలేక నారాయుడు వారితో, అయ్యా, నేను గంగ ఒడ్డున ఫలానా రావి చెట్టు కింద ఉంటాను. అక్కడ మా పూర్వీకులు వదిలి వెళ్ళిన నిక్షేపం ఉంది. మీ పత్రాలన్నీ పట్టుకొని అక్కడికి రండి అని చెప్పాడు. అవుననుకొని అందరూ ఆ రావి చెట్టు దగ్గరకు వెళ్ళి సిద్ధంగా ఉన్నారు. నారాయుడు నిధి కోసం వెతుకుతున్నట్టు నడిరాత్రి వరకు అటు ఇటు తచ్చాడి వాళ్ళు ఆదమరపుగా ఉండడం చూసి గభీమని గంగలోకి దూకేశాడు. జై పరమేశ్వర అని అతను జాలిగా కేక వేసేంతలో ప్రవాహ వేగం అతన్ని ఎంతో దూరం లాక్కుపోయింది. ఆ కాలంలో బోధిసత్వుడు ఒక లేడిగా జన్మించి తక్కిన లేళ్ల మందలకు దూరంగా గంగా తీరాన లతలు పొదలు అల్లుకున్న ఒక మామిడి తోటలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఈ లేడి అన్ని విధాల ప్రత్యేకత కలది. బంగారు శరీరపు ఛాయ, లక్క వంటి కాళ్ళడెక్కలు, వెండి కొమ్ములు, రత్నపు పొళ్లలాగా జిగజిగా మెరిసే చక్కటి కన్నులు, ఇటువంటి అపూర్వ సౌందర్యంతో ప్రకాశిస్తున్నది ఈ లేడి. ఈ లేడికి అర్ధరాత్రి సమయంలో విపత్తులో ఉన్న ఒక మానవుని ఆక్రందన వినిపించింది. ఏమిటి దీనాలాపం అనుకుంటూ ఆ బంగారు లేడి లేచి ఎదురీది పోయి నారాయుడి వద్దకు చేరుకుంది. నీకు వచ్చిన భయం ఏమీ లేదు నాయన అంటూ అది వాడికి ధైర్యం చెప్పి వాడిని వీపు మీద ఎక్కించుకొని తీరం చేరుకొని తిన్నగా తన బసకు తీసుకుపోయింది. అతను తేరుకునే వరకు ఆ లేడి అరణ్యంలో నుంచి ఫలాదులు తెచ్చి నారాయుడికి ఆకలి దప్పులు తీర్చింది. తర్వాత ఒక రోజున, నాయన, నిన్ను అరణ్యం దాటించి మీ రాజ్యానికి ఒక తోవ చూపిస్తాను, క్షేమంగా వెళ్ళిపో. అయితే నాది ఒకే ఒక్క కోరిక. పట్టపు రాజు కానీ మరెవరైనా శ్రీమంతుడు కానీ నిన్ను ఎంతగా ఆకర్షించినప్పటికీ దయచేసి ఫలానా చోట బంగారు లేడి ఉన్నది అనే సంగతి మాత్రం ఎవ్వరికీ వెల్లడించవద్దు. ఇదే నా కోరిక అని చెప్పింది. సరే అన్నాడు నారాయుడు. ఈ వాగ్దానం నమ్మి బంగారు లేడివాణ్ణి తన వీపు మీద ఎక్కించుకొని కాశీ రాజ్యానికి పోయే బాట మీద వదిలిపెట్టింది. సరిగ్గా నారాయుడు కాశీపట్టణం చేరుకున్న రోజున ఒక గొప్ప విచిత్రం చోటు చేసుకుంది. అంతకు క్రితం రాణి పట్టపురాణికి కలలో ఒక సుందరమైన బంగారు లేడి కనిపించి ధర్మబోధ చేసిందట. రాణి తన భర్త వద్దకు వచ్చి, అసలు లోకంలో ఉండకపోయినట్టయితే ఇటువంటి లేడి రూపం నాకు ఎందుకు కనిపిస్తుంది? అది ఖచ్చితంగా ఉండే తీరాలి. దాన్ని వెంటనే నాకు పట్టి తెస్తేనే తప్ప ప్రాణాలు నిలబడవు అని పట్టుపట్టింది. తక్షణమే రాజు సభ తీర్చాడు, సలహాలు చేశాడు. చివరికి చేసిన ఏర్పాటు ఏమిటంటే, ఒక ఏనుగు మీద అంబారి,
ఆ అంబారీలో బంగారు భరిణి లోపల 1000 మొహరీలు. వీటితో అది ఊరేగుతుంది. బంగారు లేడిని గురించిన బోగట్ట ఎవరైతే ముందుగా చెప్తారో వాడికి భరిణెలోని మొహరీలను బహుమతిగా ఇస్తారు. ఈ విధమైన ఒక ప్రకటన స్వర్ణపత్రం మీద లిఖించి స్వయనాని ఊరూరా దండోరా వేయించాడు. సరిగ్గా ఆ దండోరా వేసే సమయానికి నారాయుడు కాశీనగరంలో అడుగుపెట్టాడు. అతను సేనాని వద్దకు వచ్చి, అయ్యా, మీకు కావలసిన ఆ బంగారు లేడిని గురించి నాకంతా తెలుసు. నన్ను ప్రభువు దగ్గరకు తీసుకువరండి, నేను మనవి చేస్తా అన్నాడు. తర్వాత నారాయణుడు రాజుని పరివారాన్ని వెంటబెట్టుకుపోయి బంగారు లేడి నివసించే ఏకాంత స్థలం చూపించి తాను అల్లంత దూరాన నిలబడ్డాడు. రాజుగారి పరివారం ఒక్కసారిగా గొల్లుమని కేకలేశారు. లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు ఆ శబ్దం విన్నాడు. ఎవరో గొప్ప అతిథి వచ్చి ఉండాలి, స్వాగతమిద్దాం అనుకుంటూ ఆ లేడి రూపంలో ఉన్న బోధిసత్వుడు లేచి అందరినీ తప్పించుకొని తిన్నగా రాజు నిలబడ్డ చేటికి పోబోయాడు. లేడి యొక్క వేగానికి రాజు ఆశ్చర్యపోయాడు. పిల్లమ్ములు తీసుకొని లేడికి ఎక్కుబెట్టాడు. అప్పుడు లేడి ఇలా అన్నది, రాజా, ఆగు, తొందరపడకు. నా ఉనికి గురించి నీకు చెప్పిన వారెవరు? రాజు చెవులకు ఈ మాటలు అమృతతుల్యంగా వినపడ్డాయి. ఆయనకు తెలియకుండానే విల్లమ్ములు కింద పడ్డాయి. నిదానమైన మధుర స్వరంతో బోధిసత్వుడు, రాజా, నా ఉనికిని నీకు తెలియజేసిందెవరు అని మళ్ళీ ప్రశ్నించాడు. రాజు నారాయణుడినే వేలు పెట్టి ఆనవాలు చూపించాడు. అప్పుడు బోధిసత్వుడు ఇలా ధర్మం చెప్పాడు. లోకంలో మనిషిని మించిన కృతజ్ఞుడు లేడని శాస్త్రాలు చెప్పిన మాట నిజం. జంతు భాష తెలుసుకోవచ్చు, పక్షి భాష కూడా తెలుసుకోవచ్చు, కానీ మనిషి మాట అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కాదు అంటూ తను నారాయుడిని రక్షించి అతని వద్ద నుంచి వాగ్దానం తీసుకున్న వృత్తాంతమంతా రాజుకు వివరించాడు. రాజు ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. ఇదా సమాచారం? ఇటువంటి కృతజ్ఞుడు మహాపాపి, లోకానికి పీడ. ఒకే ఒక్క బాణంతో వీడిని హతమారుస్తాను అని బాణం తీశాడు. బోధిసత్వుడు ఆయన్ని వారించి, రాజా, చంపొద్దు, ప్రాణం తీస్తే ఏముంది, బతికుంటే ఏనాటికైనా వాడికే బుద్ధొచ్చి బాగుపడతాడు. నీ వాగ్దానం ప్రకారం వాడికి ఇవ్వాల్సిన బహుమతులు కూడా ఇచ్చాయి, అదే న్యాయం అని హితబోధ చేశాడు. అలానే చేశాడు రాజు. బోధిసత్వుడిలోని ఔదార్యం, క్షమ మొదలైన మహత్తర గుణాలన్నీ అప్పుడు బోధపడ్డాయి రాజుకు. బోధిసత్వుడు మహానుభావుడని గుర్తించి ఆయన్ను తన రాజ్యాన్ని నడిపించే సారథిగా ఎంచుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.